Hi everybody. Uh, Today I came to you for discussing uh, our Indian tradition and particularly our customs, our religious things, how great and how they are related to the scientific aspects. అంటే మనం రెగ్యులర్ లైఫ్లో పాటించే ప్రతి ఈ రిలీజియస్ థింగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ప్రతిదీ కూడా ఒక సైంటిఫిక్ ఆస్పెక్ట్కి రిలేటెడ్ అయి ఉంది. ప్రతి విషయం అంటే ఉదయం లేవడం దగ్గర నుంచి పడుకునే వరకు మన జీవన విధానంలోనే సైన్స్ని ఒక పార్ట్గా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇది పర్టికులర్గా సైన్స్ ఆస్పెక్ట్, ఇది చేయండి అంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంతగా ఇంట్రెస్ట్ చూపారు. సో దీన్ని ఎప్పుడైతే మన జీవన విధానంలో ఒక పార్ట్గా చేశారో మనం స్పెషల్గా దాన్ని ఆచరించాల్సిన పని లేదు. మన రెగ్యులర్ లైఫ్లో జరుగుతూ ఉంటుంది, ఆటోమేటిక్గా బెనిఫిట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. సో ఇలాంటి కొన్ని ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విషయాలు డిస్కస్ చేద్దామని. వన్ ఆఫ్ ది థింగ్ యాక్చువల్లీ తులసి. అంటే మనకి ఆల్మోస్ట్ మన ఇండియన్ కల్చర్లో కానీ సౌత్ ఇండియన్స్లో కానీ నార్త్ ఇండియన్స్లో కానీ మెజారిటీ ఆఫ్ ది హౌసెస్లో మనకి ఇంట్లో తులసిని పెంచుకుంటూ ఉంటాం రెగ్యులర్గా. కొంతమంది ఉదయాన్నే దానికి పూజలు చేయడం, ఆ తులసి చుట్టూ తిరగడం, ఆ తులసి ఆకులు నీటిలో వేసుకుని ఆ నీళ్ళు మనం తీర్థం అంటాం తీసుకోవడం, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటాం. చేసేవాళ్ళు చాలామందికి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్స్ వాళ్ళకి చాలామందికి అసలు ఎందుకు చేస్తున్నారు అన్న ఒక రీజన్ తెలియదు. యాక్చువల్గా రీజన్ తెలియకపోయినా పేరెంట్స్ చేశారు కాబట్టి మనం చేస్తున్నాం. వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళ పేరెంట్స్ చేశారు. సో ఇలా ఇది ఒక ట్రెడిషనల్గా వస్తుంది. ఇది ట్రెడిషనల్గా ఎందుకు చేస్తున్నాం అంటే ట్రెడిషనల్గా వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేస్తున్నాం. దట్స్ నాట్ కరెక్ట్. సో దో వీ డోంట్ నో ద రీజన్, దెర్ ఈస్ ఎ సైంటిఫిక్ ఆస్పెక్ట్ బిహైండ్ ద గ్రోయింగ్ ఆసిమమ్ ప్లాంట్ ఇన్ ఎవ్రీ హౌస్. ప్రతి ఇంట్లో తులసి మొక్కను పెంచడానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంది. తులసి మొక్క అందరూ జనరల్ చేసి చెప్తూ ఉంటారు. జనరల్గా తులసి మొక్క మెడిసినల్ ప్లాంట్, దాని నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అన్నీ పోతే ఇది వెరీ కామన్గా చాలామందికి తెలిసింది. కాకపోతే ఇన్ డీటెయిల్గా కొన్ని విషయాలు మేము ముందు పెడదామని ఈ వీడియో చేస్తున్నాను. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ చాలామందికి బిజీగా ఉండడం వల్ల కానీ లేకపోతే అంతగా విషయాలు తెలియకపోవడం వల్ల కానీ కావచ్చు. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే జనరల్గా సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ది తులసి. మన తులసిని సైంటిఫిక్ నేమ్ ఉందంటే అకార్డింగ్ టు కార్లస్ లిన్నయస్ బైనామియల్ నామినిక్లేచర్ సిస్టమ్ ప్రకారం ప్రతి ప్రాణికి 2 సైంటిఫిక్ నేమ్స్ పెట్టాడు. అలానే తులసి మొక్కకు కూడా ఒక సైంటిఫిక్ నేమ్ ఉంది. అదేంటంటే ఆసిమమ్ శాంక్టమ్ అంటాం, సైంటిఫిక్ నేమ్ ఆఫ్ ద తులసి. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. యూజువల్గా ఏంటంటే తొందరగా జలుబు, చాలామంది కోల్డ్తో బాధపడుతుంటారు. ఈ కోల్డ్ని తగ్గించే కెపాసిటీ ఉంది దీనిలో. అండ్ హెడేక్, నార్మల్గా వచ్చేటటువంటి హెడేక్స్ కానీ, అండ్ చాలామందికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్, స్టమక్ ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ తులసిని ఆకుల్ని నీటిలో వేసుకుని ఆ నీళ్లు కొంచెం తాగడం వల్ల కానీ ఈ స్టమక్ ప్రాబ్లమ్స్ని చాలా వరకు క్యూర్ చేసుకోవచ్చు. తర్వాత స్వెల్లింగ్, ఇన్ఫ్లమేషన్ అంటారు జనరల్గా, రైట్, ఆ ప్రాబ్లమ్స్ను కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత హార్ట్ డిసీజెస్, చాలామందికి ఈ రోజుల్లో హార్ట్ డిసీజెస్ సో అండ్ సో ఏజ్లోనే వస్తుంది అనడానికి గ్యారంటీ ఏమీ లేదు. చిన్నపిల్లల దగ్గర నుంచి అందరికీ హార్ట్ డిసీజెస్ అనేవి వస్తున్నాయి. సో ఈ తులసి అనేది హార్ట్ డిసీజెస్ కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెడిసిన్గా పనిచేస్తుంది. నెక్స్ట్ ఫుడ్ పాయిజనింగ్ అవుతుంటుంది చాలామందికి. ఫుడ్ లోపల డైజెస్ట్ కాక వామిటింగ్ అవుతూ ఉంటుంది. సో ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా తులసి క్యూర్ చేయగలుగుతుంది. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి క్యూరింగ్ ద మలేరియా లైక్ డిసీజెస్ ఆల్సో. చూడండి ఎంత గ్రేట్ఫుల్ ఈ మెడిసిన్ అనేది. తర్వాత ఇంప్రూవ్ ద మెమరీ. ప్రజెంట్ నవ్ డేస్ స్టూడెంట్స్కి చాలా చాలా ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే మెమరీ లాస్. నిన్న చదువుతారు, నిన్న ఎగ్జామ్ రాస్తారు, ఈరోజు అడిగితే మళ్ళీ మర్చిపోతారు.
సో దానికి కారణం ఏంటి? షార్ట్ టర్మ్ మెమరీ లాస్. ఈ మెమరీ లాస్ నుంచి కూడా ఈ తులసి మనల్ని చాలా వరకు బయటపడేస్తుంది, రైట్? అండ్ మన రెగ్యులర్ లైఫ్లో తులసి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇంకేంటంటే సోప్స్ తయారు చేస్తారు. నీమ్ సోప్స్ ఎలాగైతే ఉన్నాయో అలాగే తులసి నుంచి కూడా సోప్స్ తయారు చేస్తారు ఆ ఫ్లేవర్ తీసుకుని. అండ్ పెర్ఫ్యూమ్స్ తయారు చేస్తారు, పెర్ఫ్యూమ్స్. అండ్ ఆల్సో షాంపూస్, మన హెయిర్కి సంబంధించినటువంటి షాంపూస్ కానీ ఇవన్నీ తయారు చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇందులో ఏ విటమిన్స్ ఉన్నాయంటే విటమిన్ ఏ, సి, కే. విటమిన్ ఏ ఉంది అంటే రెటినాల్ అంటాం, ఐకి చాలా బాగా పనికొస్తుంది. విటమిన్ సి అంట మన స్కిన్కి బాగా పనికొస్తుంది. విటమిన్ కే యాంటీ కోయాగులెంట్ అంటారు, అంటే బ్లడ్ అనేది గడ్డగట్టడానికి ఉపయోగపడుతుంది, క్లాట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇక దాంతోపాటు మినరల్స్ చాలా ఉన్నాయి ఇందులో, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఇలాంటి మినరల్స్ కూడా ఉన్నాయి అందులో. అండ్ జనరల్గా మనం హిందూస్ స్పెసిఫికల్లీ మనకి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు పంతులు గారు ఆ తులసి తీర్థం ఇస్తారు. ఆ వాటర్ ఉంటుంది, ఇందులో ఒక చిన్న బౌల్లో వాటర్ ఉంటుంది, ఆ వాటర్లో 4 తులసాకులు వేసి ఉంటాయి. ఆ తులసాకులో ఉన్న తీర్థాన్ని మనకి వేస్తూ ఉంటారు. మన చేతిలో తీసుకుని జనరల్గా కొంచెం ఆచమనం తీసుకుని తీసుకుంటూ ఉంటాం. సో స్పెసిఫిక్గా తులసి ఆకులే ఎందుకు వేయాలి, లేదా వేరే వేరే ఏమైనా వేయచ్చు కదా? ఈ తులసి ఆకుల వల్ల ఇంత మెడిసినల్ బెనిఫిట్ ఉంది కాబట్టి మనం జనరల్గా ఇంటి దగ్గర ఆ తులసి ఆకులను నీటిలో వేసుకుని ఆ నీళ్లు తాగండి అంటే స్పెసిఫిక్గా ఎవరు తాగరు. సో గుడికి వెళ్ళినప్పుడు ఆ తులసి తీర్థం ఇవ్వడం వల్ల అది మనం తీసుకోవడం వల్ల ఏంటంటే లోపల ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ క్యూర్ అవుతాయి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా దాన్ని డిజైన్ చేయడం జరిగిందో. టెంపుల్కి వెళ్ళడం, ఆ టెంపుల్లో పంతులు గారు ఆ తులసి తీర్థం ఇవ్వడం, అది తీసుకోవడం ద్వారా మనం ఏంటి దాని యొక్క సైంటిఫిక్ ఆస్పెక్ట్స్, సైంటిఫిక్ బెనిఫిట్స్ మనకు తెలియకపోయినా పంతులు గారు ఇస్తున్నారు, మనం తీసుకుంటాం, కానీ ఆటోమేటిక్గా మనకి బెనిఫిట్స్ అయితే వచ్చేస్తాయి, రైట్? నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ తులసి తీర్థం తీసుకోవడం వల్ల స్ట్రెస్ ఫ్రీ. చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు నవ్ డేస్. అది వర్క్ లోడ్ వల్ల కావచ్చు, లేకపోతే పిల్లలైతే స్టడీస్ వల్ల కావచ్చు, చాలా రీజన్స్ ఉన్నాయి. అండ్ ఏ రీజన్ వల్ల వచ్చిన స్ట్రెస్ అయినా సరే ఈ తులసి నీళ్లు తాగడం వల్ల స్ట్రెస్ అనేది ఫ్రీ అవుతుంది. ఇట్స్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్, ఓకే? నేనేదో ఊరికి కాలక్షేపం చెప్పేది కాదు. అండ్ ఆల్సో ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఇందా చెప్పుకున్నాం ఆల్రెడీ. అండ్ యాంటీ ఫంగల్. చాలామందికి ఫంగల్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఫంగల్ డిసీజెస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. దాని నుంచి కూడా మనం క్యూర్ చేసుకోవచ్చు. తర్వాత యాంటీవైరల్, అండ్ ఇట్స్ ఆల్సో యూజ్డ్ యాజ్ ఎ పెయిన్ కిల్లర్. వైరల్ డిసీజెస్కి యాంటీగా పనికొస్తుంది, అండ్ ఆల్సో పెయిన్ కిల్లర్గా కూడా పనికొస్తుంది ఇది. లేటర్ ఇట్ క్యూర్స్ ద లివర్ డిసీజెస్, ద మోస్ట్ ఇంపార్టెంట్ గ్లాండ్ అండ్ బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ ద బాడీ, రైట్? ఆ లివర్ ప్రాబ్లమ్స్ నుంచి కూడా మనల్ని ఇది బయటపడేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ సిస్టమ్. సో ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, ఫుడ్ పాయిజనింగ్, వామిటింగ్స్, లాస్ ఆఫ్ ఎపిటైట్, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ నవ్వేడేస్ చిన్నపిల్లలు చాలామంది నేను చూస్తూ ఉంటాను, స్కూల్ పిల్లలు కానీ. స్టమక్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్, ఆఫ్టర్నూన్ క్యారీ తెచ్చుకుంటాడు, వాడు తినడు. వై? సరే ఐఎమ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ, లాస్ ఆఫ్ ఎపిటైట్. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే సమ్ ఇన్ఫెక్షనల్ ప్రాబ్లమ్స్ ఆర్ దే, అది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, లేదంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. సో ఈ తులసిని తీసుకోవడం వల్ల వాటి నుంచి కూడా మనం క్యూర్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఫర్ చిల్డ్రన్, ఓకే? అండ్ ఆల్సో ఇట్ ఇంప్రూవ్స్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ ఎక్స్క్రీట్ వేస్ట్. మన బాడీలో ఎవ్రీ టైం వేస్ట్ ప్రొడ్యూస్ అవుతుంటుంది. ఈ వేస్ట్ మెటీరియల్ని బయటికి పంపించడానికి కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. అండ్ వెయిట్ లాస్, చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ఏరోబిక్స్ క్లాస్కి, ఫిజికల్ ఎక్సర్సైజ్, రన్నింగ్, జాగింగ్ ఇలాంటివి చేస్తుంటారు, మంచిదే. అవన్నీ చేస్తూ వాటితో పాటుగా ఈ తులసి వాటర్ని తీసుకోవడం వల్ల ఏమందంటే వెయిట్ లాస్ అనేది అవుతుంది, ఓకే? అండ్ ఇంప్రూవ్స్ ద మెటబాలిక్ రేట్. మార్నింగ్ లేచినప్పుడు చాలా డల్గా, చాలా లేజీగా అనిపించినప్పుడు దాని నుంచి కూడా ఇది మనల్ని బయటపడేస్తుంది. అండ్ ఆల్సో ఇట్ బర్న్స్ ద ఫ్యాట్స్. మన బాడీలో ఉన్న అన్నెసెసరీ ఫ్యాట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని బర్న్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇందులో డీటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ ఉన్నాయి. డీటాక్సిఫైయింగ్ అంటే యాక్చువల్లీ మనం తీసుకున్నట్టు రకరకాల ఫుడ్స్ కానీ, మెడిసిన్స్ వల్ల కానీ లోపల చాలా పాయిజనస్ మెటీరియల్స్ తయారవుతూ ఉంటాయి. ఈ పాయిజనస్ ఎక్స్క్రిటరీ మెటీరియల్స్ అనే వాటిని డీటాక్సిఫై చేస్తుంది. అంటే పాయిజనస్ వాటిని, పాయిజన్ అమౌంట్ తగ్గించడం కానీ, లేదా మొత్తానికి వాటిని క్యూర్ చేయడం కానీ జరుగుతుంది, రైట్? లేటర్
ఇట్ కెన్ మెల్ట్స్ ద స్టోన్స్ ఇన్ ద కిడ్నీ, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నౌ-ఎ-డేస్ పిల్లలు చాలామంది వాటర్ సరిగ్గా తాగట్లేదు. వాటర్ చాలామంది తక్కువ తాగుతూ ఉంటారు. స్కూల్లో కూడా చూస్తూ ఉంటాం. జనరల్గా స్కూల్లో ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటారు. ఆ వాటర్ బాటిల్ అండ్ ఈవినింగ్ వరకు అదే వాటర్ బాటిల్ తాగుతూ ఉంటారు. సో వాటర్ కన్జ్యూమ్ చేయమని ఎంత చెప్పినా సరే వాళ్ళు తాగట్లేదు. వాటర్ తాగకపోవడం వల్ల ఏముందంటే ఇనీషియల్గా యూరినల్ ఇన్ఫెక్షన్స్ రావడం, యూరినరీ ట్రాక్ బర్నింగ్ సెన్సేషన్ రావడం, ఆ తర్వాత ఫైనల్లీ దాన్ని స్లోగా కిడ్నీలో స్టోన్స్గా ఫామ్ అవ్వడం, అది ఫైనల్గా ఆపరేషన్ అయితే కానీ అది వాడికి క్యూర్ అవ్వకపోవడం. సో ఈ తులసి ఏదైతే ఉందో ఈ వాటర్ తీసుకోవడం వల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా మెల్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో దట్ మనం రెగ్యులర్గా తీసుకునే వాటర్లో ఏదైతే ఉందో అందులో ఒక 4 తులసాకులు వేసుకొని, లేదా ఒక 10 తులసాకులు ఒక 2 లీటర్స్ ఆఫ్ వాటర్లో వేసుకుని వాటిని బాయిల్ చేసి తాగామనుకోండి, ఇలాంటి కిడ్నీలో స్టోన్స్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్యూర్ అవుతాయి. తర్వాత అండ్ రెడ్యూసెస్ ద యూరిక్ యాసిడ్ ఇన్ ద బాడీ. యాక్చువల్గా కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఏంటంటే బాడీలో యూరిక్ యాసిడ్ ఫామ్ అవడం. ఈ యూరిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ని, క్వాంటిటీని తగ్గిస్తుంది ఈ తులసి అనేది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఆల్సో రెడ్యూస్ ద టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2 అని ఉన్నాయి. టైప్ 1 డయాబెటీస్ అంటే కంప్లీట్గా అది ఇన్సులిన్ సెక్రేషన్ ఆపేస్తుంది. సో వాళ్ళు రెగ్యులర్గా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఎప్పుడు తింటే అప్పుడు ఇన్సులిన్ అనేది ఒక యూనిట్స్ రూపంలో తీసుకోవడం జరుగుతుంది, డైరెక్ట్ ఇంజెక్షన్ రూపంలో. టైప్ 2 డయాబెటీస్ అంటే ఇన్సులిన్ హ్యాస్ సెక్రీటెడ్ బట్ నాట్ సఫిషియంట్ అమౌంట్. అంటే కావాల్సినంత అమౌంట్ కాకుండా కొంచెం తక్కువగా సెక్రేట్ కావడం జరుగుతుంది. ఇలాంటిది అప్పుడు ఏమవుతుందంటే ఈ తులసి అనేది యొక్క ప్యాంక్రియాస్ యొక్క గ్లాండ్స్ని, లాంగర్హాన్స్ అంటారు, లాంగర్హాన్స్ గ్లాండ్స్ని, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ని స్టిమ్యులేట్ చేసి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ఇన్సులిన్ సెక్రేట్ చేసేలాగా చేస్తుంది. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి కావాల్సినటువంటిది. అండ్ ఆల్సో ఇట్ కెన్ బి యాంటీమైక్రోబియల్, హెల్ప్స్ ఇన్ ద డెంటల్ ప్రాబ్లమ్స్ ఆల్సో. యాంటీమైక్రోబియల్ చాలామంది బ్రషింగ్ చేస్తుంటారు. రకరకాల పేస్ట్లు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి, రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. వాటిని యూజ్ చేసి జనరల్గా బ్రషింగ్ చేస్తూ ఉంటారు. ఈవెన్ దో మనం రెగ్యులర్గా బ్రష్ చేస్తున్నప్పటికీ కూడా మనకి డెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. దిస్ ఇస్ ద పాయింట్ టు బి నోటెడ్. మనం బ్రష్ చేస్తున్నాం, హెల్తీగా ఉంటున్నాం, అయినా డెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే పేస్ట్లు అనేవి 100% అంతగా మనం బిలీవ్ చేయగలిగినవి అయితే కాదు. రెండో విషయం ఏంటంటే యూజువల్గా బ్రషింగ్ అనేది మార్నింగ్ చేస్తారు, నైట్ పడుకునేటప్పుడు బ్రషింగ్ చేయరు చాలామంది. నైట్ బ్రషింగ్ చేయకపోవడం వల్ల అంటే మెజారిటీ ఆఫ్ ద టీత్ డ్యామేజ్ ఎప్పుడు అవుతుంది అంటే నైట్ టైం అవుతుంది. ఎందుకంటే శుభ్రంగా తిని పడుకున్న తర్వాత ఆ బ్యాక్టీరియా ఏదైతే ఉందో వచ్చి ఆ టీత్ మధ్యలో ఇరుక్కున్నటువంటి ఆ ఫుడ్ని తినడానికి ట్రై చేస్తుంది. బ్యాక్టీరియా యూజువల్గా సాలిడ్ ఫుడ్ తినదు కాబట్టి ఆ సాలిడ్ ఫుడ్ని లిక్విడ్గా చేయడానికి ఒక రకమైన డైజెస్టివ్ ఎంజైమ్స్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ చేసినప్పుడు అన్ఫార్చునేట్లీ ఫుడ్తో పాటు ఆ టీత్ యొక్క అవుటర్ లేయర్ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. ఇనీషియల్గా మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు, చిన్న బ్లాక్ కలర్ స్పాట్ వస్తుంది. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే చిన్నగా హోల్ పడుతుంది, అక్కడి నుంచి టూత్ పెయిన్ రావడం, అది రూట్ కెనాలా, ఇంకా నెగ్లెక్ట్ చేస్తే టూత్ మొత్తం తీసేయడమా, ఇంతవరకు పోతుంది. సో మార్నింగ్ మనం లేచిన తర్వాత బ్రష్ అయితే ఎలాగైతే చేస్తున్నామో నైట్ డిన్నర్ అయిన తర్వాత పడుకునే ముందు కొంచెం బద్ధకాన్ని పక్కన పెట్టి ఒక 2 minutes మనం బ్రష్ చేసి పడుకుంటే టీత్ అనేవి చాలా కాలం వరకు హెల్దీగా ఉండడానికి, మనం చాలా కాలం వరకు మంచి ఫుడ్ మెటీరియల్స్ని తినడానికి మనకి టీత్ హెల్ప్ఫుల్గా ఉంటాయి. సో దట్ నైట్ పడుకునేటప్పుడు కూడా మ్యాక్సిమం బ్రష్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్కిన్ ప్రాబ్లమ్స్ అండ్ మోస్ట్ ప్రాబబ్లీ పింపుల్స్, యాక్నీ, బ్లాక్ స్పాట్స్ అండ్ కొంతమందికి రింకిల్స్ రావడం, ఏజ్ అయిపోతున్నట్టుగా, అంటే చిన్న ఏజ్లోనే ఏజ్ అయిపోతున్నట్టుగా. దానికి అనదర్ రీజన్ కూడా ఉందనుకోండి. పింపుల్స్ అండ్ ఎక్ని అంటే మోస్ట్ ప్రాబబ్లీ అడాల్సెంట్ ఏజ్లో వస్తాయి కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. అండ్ దాన్ని స్క్వీజ్ చేయకుండా, ఇలాంటి రకరకాల క్రీములు రాయకుండా ఎక్కువ సార్లు ఒక 2-3 times వాటర్తో ఫేస్ను వాష్ చేసుకోవడం చేస్తే సరిపోద్ది. అది హార్మోనల్ ఎఫెక్ట్ కాబట్టి దాని గురించి పెద్దగా వరీ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ కొంతమందికి మరీ ఎక్కువగా పింపుల్స్ వచ్చినప్పుడు మేబీ దే ఆర్ వరీ అబౌట్ దేర్ ఫేస్.
సో అలాంటప్పుడు అంటే ఈ తులసి అనేది కూడా బాగా పనికొస్తుంది. అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ నుంచి, అంటే బయట పూయడానికి కానీ లేదా లోపల తీసుకోవడం కానీ 2 రకాలుగా చేయొచ్చు దీన్ని, రైట్. సో ఆ వాటర్లో వేసి మరిగించిన వాటర్ తాగడం, తులసిని ఈ పేస్ట్గా చేసి ఫేస్ మీద రాసుకోవడం. సో ఆ పింపుల్స్ వల్ల వచ్చినటువంటి ఆ బ్లాక్ స్పాట్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా పోతాయి డెఫినెట్గా, డ్యామ్ షూర్గా. అండ్ ఆల్సో డిలే ద ఏజింగ్. చిన్న ఏజ్లోనే కొంతమంది ఓల్డ్గా కనబడుతుంటారు, అంటే ఈ స్కిన్ ముడతలు పడడానికి ఒక రీజన్ ఏంటంటే మనం తీసుకునే ఫుడ్ మెటీరియల్స్లో స్వీట్ ఎక్కువ ఉండడం. స్వీట్స్ అధికంగా తినేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే అఫ్కోర్స్ నేను కూడా స్వీట్ ఎక్కువగానే తింటాను. ఈ స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు దాన్ని తీసుకున్నప్పటికీ దాన్ని ఖర్చు చేయాలి. ఓకే, మనం ఏ ఫుడ్ తిన్నా దాన్ని ఖర్చు చేయాలి, మనం స్వీట్స్ ఎక్కువ తిన్నా దాన్ని ఖర్చు చేయాలి. ఫిజికల్గా మనం ఏదో వర్క్ చేసి ఆ ఉన్నటువంటి స్టోర్ అయినటువంటి ఫుడ్ మెటీరియల్ మనం బర్న్ చేయాలి. లేదు స్వీట్స్ ఎక్కువ తింటాం, కొంచెం ఫేస్ని అయితే గ్లామర్ కాపాడుకోవాలి అనుకునే వాళ్ళైతే మాత్రం ఈ తులసి ఏదైతే ఉందో దీన్ని కొంచెం జాగ్రత్తగా వాడినట్లయితే ఈ స్కిన్ పైన ఉన్నటువంటి ఈ రింకిల్స్ పోవడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంప్రూవ్ ద ఇమ్యూనిటీ ఆల్సో. సో ఇమ్యూనిటీ ఇంప్రూవ్ చేయడానికి మనకు కావాల్సింది ఏంటంటే ఒకటి జింక్, విటమిన్ సి. ఇందులో చాలా మోస్ట్ ప్రాబబ్లీ ఇంపార్టెంట్ థింగ్స్గా ఉన్నాయి ఇందులో, రైట్. సో ఈ రెండింటి వల్ల ఏమందంటే ఇమ్యూనిటీ లెవెల్స్ అనేవి పెరుగుతాయి. ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగినప్పుడు ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఆటోమేటిక్గా బాడీయే దాన్ని ఫైట్ చేసి దానికి అదే రీహీల్ చేసుకుంటుంది. సో దట్ ఇమ్యూనిటీ పవర్ కూడా ఇందులో ఉంది కాబట్టి తులసిని మనం యూజ్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఏ కంటెంట్స్ మనకి, ఏ న్యూట్రియంట్స్ ఏ మోతాదులో మనకి తులసిలో ఉన్నాయని చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 గ్రామ్స్ ఆఫ్ తులసి తీసుకుంటే అందులో ఎనర్జీ 22.4 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంది. అండ్ కార్బోహైడ్రేట్స్ 2.65 గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి, 3.15 గ్రామ్స్ ప్రోటీన్స్ ఉన్నాయి, 1.6 గ్రామ్స్ ఫైబర్ ఉంది, 0.64 గ్రామ్స్ ఫ్యాట్, 92.06 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అండ్ 177 milligrams of calcium. It's useful for the bones and teeth. And iron for 3.17 milligrams. It's useful for the skin, teeth, gums and blood also. And vitamin K undi. Sorry, potassium undi. Potassium 295 milligrams undi. Sodium 4 milligrams. And potassium, phosphorus 56 milligrams undi. Zinc 0.81 milligrams undi. And also నియాసిన్, విటమిన్ నియాసిన్ 0.902 మిల్లీగ్రామ్స్ ఉంది, రైబోఫ్లావిన్ 0.76 మిల్లీగ్రామ్స్ ఉంది, ప్యాంటోథెనిక్ యాసిడ్ 0.209 మిల్లీగ్రామ్స్ ఉంది, విటమిన్ B6, ఇందులో విటమిన్ సి ఉంది, విటమిన్ ఈ, విటమిన్ కే. చూడు చాలా బెనిఫిట్. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి తులసిని మనం తీసుకోవడం వల్ల ఇది స్కిన్కి పనికొస్తుంది, హెల్త్కి పనికొస్తుంది అండ్ ఫేస్కి సంబంధించినటువంటి బ్యూటీగా పనికొస్తుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తులసిని మనం ప్రతి వారి ఇంట్లో, మన ఇంట్లో ఉన్నప్పటికీ దాని యొక్క వాల్యూ తెలియకుండానే మనం దాన్ని పూజిస్తూనే ఉన్నాం. పూజించడం వెనుక, దాని చుట్టూ తిరగడం వెనుక ఎన్ని సైంటిఫిక్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నిజంగా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నటువంటి తులసిని మన ఇంట్లో పెంచుకోవడం అనేది ఒక శాస్త్రీయపరంగా ఈ ట్రెడిషనల్గా మనకి ఎంత బెనిఫిట్. మీరు ఇలాంటివి కనుక మరిన్ని చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.